ఆంధ్రప్రదేశ్లో భారీగా పోలింగ్ అయితే నమోదు జరుగుతుంది. ఎప్పుడూ లేనంతగా చరిత్రలో తొలిసారిగా జనాలు బయటకు వచ్చి టైం టు టైం లైన్లో నిలబడి ఎండకు ఎండుతున్నా పట్టించుకోకుండా లైన్లో నిలబడి ఓటింగ్ శాతాన్ని పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఇటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు రెండు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకవైపున ఉండి ఓటు వేయమని ప్రాధేయపడుతూ అడిగింది. ఇక మరోవైపు కూటమి సభ్యులు ముగ్గురు జతగట్టి అధికారమే లక్ష్యంగా వాళ్ళ ఎజెండానే అధికారంగా కొనసాగుతూ వాళ్ళు తమ ప్రచారాలు చేశారు. ప్రజానికం ఎవరికి తీర్పిస్తుంది, ఎవరు మళ్ళీ రావాలి అని జగన్కే ఓటేసేటట్టుగా ప్రజానికం మొత్తం కూడా వన్ సైడ్ వేవ్ కనబడుతుంది స్పష్టంగా. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున టాలీవుడ్ హీరోలు సైతం మద్దతుగా నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక టాలీవుడ్కి సంబంధించిన హీరోలు వాళ్ళ ఓటు హైదరాబాద్లో ఉండటం, హైదరాబాద్లోనే వాళ్ళు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్లో పాల్గొంటున్నప్పటికీ ఏపీలో వాళ్ళు ఓటు హక్కు లేక ఓటు వాళ్ళకు ఏపీలో లేకపోయినప్పటికీ కానీ వాళ్ళ అభిమానులకు మాత్రం, వాళ్ళను ప్రేమించే వాళ్ళకు మాత్రం మంచి సందేహాలు అయితే ఇస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు వేసేటప్పుడు బ్లూ షర్ట్తో పోలింగ్ బూత్లో కనిపించడం, దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కలర్ బ్లూ కాబట్టి ఆయన మద్దతు ఆంధ్రాలో వైసీపీకే ఉంటుంది అంటూ కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే కూటమికిపై ఏ రోజు కూడా ఎన్టీఆర్ స్పందించలేదు. కూటమి కానీ చంద్రబాబుకు కానీ, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబుకు తనకు అసలు రాజకీయంలో చంద్రబాబు లాంటి రాజకీయం ఎవడూ చేయలేడు అన్నది ఎంత పర్ఫెక్ట్గా మనకు తెలుసో అంతకన్నా పర్ఫెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్కు తెలుసు. సొంత కుటుంబంలో తండ్రి హరికృష్ణను ఎంత దారుణంగా అవమానించారో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎవరు మర్చిపోలేదు. వాళ్ళ కుటుంబాన్ని హింసించారు. జూనియర్ ఎన్టీఆర్ వివాహ సమయంలో చంద్రబాబు ఇబ్బంది పెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు ఒకరు కాబట్టి మొదటి నుంచి చంద్రబాబు మీద ఎప్పుడు కూడా మంచి కార్నర్ జూనియర్ ఎన్టీఆర్కు లేకపోగా, తాజాగా ఈరోజు తెలంగాణ హైదరాబాద్లో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల పోలింగ్ బూత్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఆయన విజువల్స్ బయటకు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ చొక్కా బ్లూ కలర్ ఉండటంతో ఒక్కసారిగా అందరూ కూడా అభిమానులు మా అభిమాన నాయకుడు హీరో జూనియర్ ఎన్టీఆర్ వైసీపీకే మద్దతుగా తన నిర్ణయం ఉంది కాబట్టి తాను బ్లూ షర్ట్ వేసుకున్నాడు అంటూ కూడా అంతా కూడా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇది ఖచ్చితంగా, ఎందుకంటే హీరోలు కానీ హై వీవీఐపీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళు ఇలాంటి క్లిష్ట సమయంలో ఓటు వేసే టైంలో వాళ్ళు వేసే కలర్ చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే పార్టీల కలర్ను ఉద్దేశించి కలర్లు వేయరు సాధారణంగా, కానీ అలాంటి కలర్లు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా సంకేతం వస్తుంది ప్రజల్లో, ఆ భావన కూడా పెరుగుతుంది. అలాంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికే. తన సన్నిహితులంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు. పిల్లనిచ్చిన మామ వైసీపీ పార్టీలోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులుగా అందరూ కూడా అభిమానులే. తన సొంత మిత్రులు కానీ తన దగ్గర మిత్రులు అందరూ కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కావడం, జూనియర్ ఎన్టీఆర్కు జగన్ పట్ల మంచి అభిమానం, ప్రేమ ఉండటం కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో జూనియర్ ఎన్టీఆర్కు బాగా తెలుసు. ఆ మాదిరే జగన్ ఉన్నాడు అని చాలా సందర్భాల్లో తన సన్నిహితులతో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. ఈరోజు ఎన్నికల్లో ఏపీలో జగన్ అధికారంలోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ సంపూర్ణ మద్దతు ఉన్నట్టుగా నిర్మోహమాటంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మీ ఓటు ఎవరికి వేశారు కామెంట్ చేయండి. ఇంకా ఓటు వేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా 6 గంటల లోపు మీ దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్తో ఓటు అయితే వేసి మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించండి. మనం వేసే ప్రతి ఓటు రేపు 5 ఏళ్ల కాలం ఎమ్మెల్యేకి ఇవ్వబడుతుంది. ప్రభుత్వాన్ని మనం నిలబెట్టబోతున్నాం. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటి అనే ఉత్కంఠ పోరు ఖచ్చితంగా అధికార పార్టీకి మంచి వేవ్ కనబడుతుంది. అందరూ కూడా ఫ్యాన్కి ఓటేస్తున్నామని చెప్తున్నారు బయటకు వచ్చి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.